ఈరోజు అఖిల భారత పద్మశాలీయ నిత్యాన్నదాన అన్నసత్ర సంఘం అహోబిలం ఉండడం అనేది, ఇక్కడ అహోబిలం క్షేత్రంలో ఉండడం అనేది అందరికీ తెలిసిందే. ఈ సంఘానికి సంబంధించి ఆనవాయితీగా 3 సంవత్సరాలకు ఒక పర్యాయము నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అందులో ప్రక్రియగా భాగంగా ఈరోజు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఏకగ్రీవంగా పూర్తి చేసుకున్నాము. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏమంటే, శ్రీ ఎర్రనాగు పద్మనాభుడు గారిని అధ్యక్షులుగా, నూతన అధ్యక్షులుగా పాలకవర్గాన్ని నియమించి ఈ రోజు నుంచి రాబోయే 3 సంవత్సరాల కాలానికి అధ్యక్షులుగా ఉండేటట్టుగా అందరూ సర్వసభ్య సమావేశంలో ఎలక్టోరల్ ఎన్నిక చేయడం జరిగింది. ఈ నూతన అధ్యక్షులుగా ఈరోజు పదవీ స్వీకారం చేయడం జరిగింది. నూతన అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఈ సంఘం అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి, ఈ సంఘానికి ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలనే దానికి కావలసిన పాలకవర్గాన్ని నియమించుకొని ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అహోబిల క్షేత్రంలో పద్మశాలి అన్నసత్ర సంఘము అంటే కనుక ఒక మోడల్గా నిలబడేటట్టుగా తయారు చేయాలని చెప్పి నూతన అధ్యక్షులని నేను ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. ఈరోజు నూతన అధ్యక్షులు పదవీ స్వీకారాన్ని బాధ్యతలు తీసుకొని ఈ రోజు నుంచి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ విధంగా చేయాలి అని చెప్పి ప్రణాళికాబద్ధంగా ప్రతి సంవత్సరము ఏవి చేయాలనేది ఈ సంఘానికి అవసరమైన వాటిని సమకూర్చి, ముఖ్యంగా ఏమంటే ప్రపంచంలో ఎక్కడా లేని గౌరవం మన అహోబిల క్షేత్రంలో ఉంది. అది ఏమంటే, అహోబిల బ్రహ్మోత్సవాలు, లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణదాతగా అంటే లక్ష్మీదేవి మన పద్మశాలీల యొక్క ఆడబిడ్డ కాబట్టి ఈ లక్ష్మీదేవి తరపున పద్మశాలీలు ఉభయదారులు కూర్చునే సాంప్రదాయం మనకు వస్తూ ఉంది. ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అందరికీ తెలిసేటట్టుగా చేసి పద్మశాలీయ సంఘము అహోబిలము అంటే కనుక ఒక గుర్తింపు తీసుకొని వచ్చేటట్టుగా చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.